1000 మంది మగాళ్ళకి 1200 మంది అమ్మాయిలు ఒకనాడు 1200 1300 మంది. ఆ తర్వాత 1000 మంది అబ్బాయిలకి 930 920 మంది అమ్మాయిలు. ఈ లింగ నిష్పత్తి కారణంగానే వివాహ జీవితాలు అటుకిటైనవి. అంతకుముందు అమ్మాయిలు వరకట్నాలు ఇవ్వాల్సి వస్తే ఇప్పుడు అబ్బాయిలు ఎదురు కట్నాలు ఇచ్చి కట్నాలు తీసుకోనన్న అమ్మాయిలు దొరకని పరిస్థితులు వచ్చింది. అయితే ఇప్పుడు క్రమంగా మళ్ళీ లింగ నిష్పత్తి సెటరైట్ అవుతోంది. తాజాగా చూస్తే 2015-17లో 916గా ఉన్నటువంటి లింగ నిష్పత్తి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 934కి చేరింది. ఈ యంత్రాన్ని పూర్తి స్థాయిలో అధిగమించాల్సి ఉంది. అంటే ఇక్కడ ప్రధానమైనటువంటిది ఏంటంటే ఇప్పుడు ప్రతి 1000 మంది అబ్బాయిలకి 2015-17 నాటికి 916 మంది అమ్మాయిలు ఉంటాయి. ఇప్పుడు 934కి పెరిగింది. ఇక్కడే లింగ నిష్పత్తి అంతరాన్ని అధిగమించడానికి సంబంధించి గుంటూరు, పార్వతీపురం, మన్యం జిల్లాలు ఏపీలో ముందంజలో నిలిచినాయి. గత ఏడాది మార్చి నుంచి డిసెంబర్ మధ్య గుంటూరు జిల్లాలో 21,244 మంది శిశువులు పుడితే అందులో 10,470 మంది మగవాళ్ళు, 10,774 మంది అమ్మాయిలు. అంటే అమ్మాయిలు ఎక్కువ పుట్టారు. ఈ లెక్కన గుంటూరు జిల్లాలో 1,029 ప్రతి 1000 మంది పురుషులకి 1,029 మంది అమ్మాయిలు ఉన్నట్టు లింగ నిష్పత్తి నమోదైంది. పార్వతీపురం, మన్యం జిల్లాలో కూడా 4,101 మంది మగ శిశువులకి 4,105 మంది ఆడ శిశువులు జన్మించారు. దీంతో 1,001 లింగ నిష్పత్తిలో రెండో స్థానంలో పార్వతీపురం, మన్యం జిల్లా నిలిచింది. 1,987తో ఎన్టీఆర్ జిల్లా మూడో స్థానం ఉంది. 1,876తో అనంతపురం ఇక్కడే దారుణంగా ఉంది. అంటే 1000 మంది అబ్బాయిలకి అక్కడ 876 మంది అమ్మాయిలే పుడుతున్నారు అనంతపురం జిల్లాలో. సత్యసాయి జిల్లాలో కూడా అంతే, 1000 మంది అబ్బాయిలకి 877 మంది అమ్మాయిలే పుడుతున్నారు అక్కడ.